అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు అయితే దోశల్లోకి శనక్కాయల చట్నీ అయితే చేయబోతున్నాము. వేసిన పప్పులు ముందుగా వేయించి పెట్టుకొని పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి. 80% అట్లా కొంచెం పొట్టు ఉన్నా కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో నేనైతే కొంచెం స్మెల్ బాగుంటుందని చెప్పేసి జీలకర్ర వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర. మీకు ఆప్షన్లు వేసుకునే పని అయితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఆనియన్స్ వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము, తర్వాత టమాటాలు వేసుకున్నాము. మగ్గిపోతాయి. బాగా మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ముందుగా మనము వేరుశెనగ పప్పులు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి ఫస్ట్ అయితే అన్నీ అయితే తిరగవు కదా, అందుకని చెప్పేసి ముందుగా వేరుశెనగ పప్పులు అయితే మిక్సీ పట్టుకుంటున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మెదిగిన తర్వాత అవన్నీ చూసేసి తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేసిన పప్పులు వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నాము. తర్వాత టమోటాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేసినామంటే అన్నీ వేస్తే సరిగా మెదగదు, అందుకని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాము. ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. చట్నీ అనేది ఇంకా మెత్తగా అవ్వాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకున్నాము. వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకొని మొత్తం మెరిగిందా లేదా అని చూసుకొని, కొంతమంది చింతపండు కూడా వేస్తారు. చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది కూడా ఆప్షనల్. ఇక్కడైతే మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా వేడివేడిగా దోశల్లో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మా అత్త దోశ వేస్తుంది. ఎర్రకారంతో కారం దోశ అయితే వేసుకున్నాను. వేసిన పప్పుల చట్నీ అలాగే సాంబార్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.